విజయ్ చంద్ర. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఈ మధ్యనే ఒక మొదటి తరం అన్నమాట. అంటే ఒక ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఒక జనరేషన్ అనేది రెడీ వస్తుంది అధ్యక్ష. అయితే స్పీకర్ సార్, ఈరోజు నేను చెప్పాల్సింది, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెద్ద పెద్ద కంపెనీలు కూడా రావాలి, కానీ దీనితో పాటు సమాజంలో అణగారిన వర్గాలను కూడా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు చేయాలనేది ఇప్పుడు మేము ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ యువత వ్యాపార రంగంలోకి రావడం అత్యంత అవసరం ఉంది అధ్యక్ష. అయితే ఈ సభ ద్వారా వాట్ ఈస్ ద ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ పర్సంటేజ్ మన రాష్ట్రంలో ఉన్నారు, ఇప్పుడు మన దగ్గర ఎంత లిస్ట్ ఉంది, ఎంతమంది ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు, అందులో మీడియం, స్మాల్, అలాగే మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని ఒకసారి మీ ద్వారా మంత్రి గారికి అడుగుతున్నాను. ఎస్టీ ఎస్సీలకి కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు ఇవ్వాలి. ఆల్రెడీ ప్రభుత్వం టెండర్లో కూడా ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్కి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే స్టార్టప్ పాలసీస్లో కూడా ప్రత్యేకమైన ప్రోత్సాహాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు మనం స్టార్టప్ పాలసీ కూడా పెట్టుకున్నాం, ఆ పాలసీలో ఎస్సీ ఎస్టీలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తున్నారు అధ్యక్ష. రాష్ట్ర అభివృద్ధి సమగ్రంగా ఉండాలంటే అణగారిన వర్గాల ఆర్థిక శక్తిగా ఎదగాలనేది ప్రత్యేకంగా మేము నమ్ముతున్నాం అధ్యక్ష. అందులో ఇక్కడ వచ్చిన చాలామంది ఎమ్మెల్యేలు దానికి ప్రత్యేక సాక్షులుగా మేము మరొకసారి తెలియజేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ యువతను ప్రోత్సహిస్తే అది కేవలం ఒక వర్గానికి ప్రోత్సహించినట్లు కాదు అధ్యక్ష, మొత్తం రాష్ట్రానికి చేస్తున్న మేలనే విషయం తెలియజేస్తున్నాను. అయితే మీ ద్వారా కొన్ని విషయాలు మనం పాలసీస్లో ఇంక్లూడ్ చేయాలనేది మా ప్రయత్నం. ఇప్పుడు ల్యాండ్ అలాట్మెంట్లో ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే క్యాపిటల్ సబ్సిడీ 40% ఇచ్చానన్నారు, కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ చాలా ఎక్కువగా ఇస్తున్నారు, మోర్ దెన్ 50% కూడా ఇస్తున్నారు. ల్యాండ్ అలాట్మెంట్లో పక్కనున్న కర్ణాటక 75% సబ్సిడీ ఇస్తూ 25%, ఓన్లీ 5% కడితే ల్యాండ్ అలాట్మెంట్ ఇస్తున్నారు. అది కూడా కొన్ని బెస్ట్ పాలసీస్ ఏవైతే రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక అలాట్మెంట్స్ ఇస్తున్నాయో దాన్ని కూడా మనం ఫాలో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మిగతాది వడ్డీ సబ్సిడీ మరియు బ్యాంక్ లోన్లో కూడా ఎస్టీ అలాగే ఎస్సీ ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా పెద్ద రోడ్ బ్లాక్ అధ్యక్ష. బ్యాంకులను అప్రోచ్ అవుతున్నారు, కానీ పాలసీస్ చాలా చెప్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి స్టాండప్ ఇండియా ఉంది, దానికి ₹1 కోటి వరకు ఇవ్వచ్చు, కాకపోతే దానికి కొలాటరల్ లేకపోతే ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా మంత్రి గారు అలాగే ఒక ప్రత్యేకమైన కమిటీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము చేస్తున్న ప్రోడక్ట్స్ ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేస్తున్న ప్రతి దీనికి కూడా మార్కెటింగ్ లింకేజ్ కూడా చాలా అవసరం ఉంది అధ్యక్ష. ఇంకోటి, ఎంటర్‌ప్రెన్యూర్స్కి కావాల్సింది మెంటరింగ్ అధ్యక్ష, అలాగే వాటికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్. దీనిపైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాలి అధ్యక్ష. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, చాలామంది ఇక్కడ పెద్దలు ఉన్నారు, నాతో ఏకోపిస్తారు లేదో కానీ 1 నుంచి 10లో అంకెల్లో కొన్ని అంకెలు తీసి మనం క్యాలిక్యులేషన్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసేసి 4 తీసేసి 5 తీసేస్తే లెక్కలు చేయం. అలాగే ఏబిసిడిలో కొన్ని పదాలు తీసేసేయండి, ఈని, ఎఫ్ని, జీని తీసేసి కొన్ని ఇంగ్లీష్ పదాలు చేయలేం. అలాగే రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో ఎస్సీ ఎస్టీలని తీసేసి అభివృద్ధికి వెళ్దామని అనుకుంటే మాత్రం ఇంత చంక్ ఆఫ్ పాపులేషన్లో ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సభ ద్వారా మరొకసారి సంబంధిత మంత్రివారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.